సో కాసేపటి క్రితమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ కు ఇంతకుముందు డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ సికే రమేష్ కుమార్ని తిరుపతిలో, డాక్టర్ విజయ్ కుమార్ని రాజమండ్రిలో అరెస్ట్ చేశాం. ముగ్గురిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టులో జడ్జి ముందు ఇవాళ హాజరుపరుస్తామని కూడా ఈ పత్రికా ప్రకటన చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన అరెస్టులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అడ్వకేట్ పొనక జనార్దన్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారు, సీనియర్ అడ్వకేట్, విజయవాడ స్టూడియో నుంచి మనతో పాటు ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, మనతో జూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళ ముగ్గురుతో మాట్లాడదాం. మొదట జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, ఎలా చూస్తారండి ఇవాళ జరిగిన అరెస్టులని, వీటన్నింటినీ కూడా? దీనికి ఒక పొలిటికల్ రంగు పురమాలనే ప్రయత్నం కూడా ఒక పక్కన జరుగుతుంది. ఎందుకంటే పక్కాగా ఏసీబీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఒక 6-7 నెలల పాటు కంప్లీట్గా హోంవర్క్ చేసి మరీ ఆధారాలు చూపిస్తున్నారు. వేటి గురించి మాట్లాడకుండా కేవలం ఒక గతంలో మంత్రిగా పనిచేశారనే ఒక్క అంశాన్ని తీసుకుని మాట్లాడడాన్ని ఎలా చూస్తారు మీరు? ఇది జరిగిన పరిణామం చూస్తుంటే ఆ ఈఎస్ఐ స్కామ్లో 2014 నుంచి కూడా అచ్చెన్నాయుడు గారి పాత్ర డైరెక్ట్గా ఉంది. ఆ టెలి హెల్త్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చేశారు, వర్క్ ఆర్డర్. ఏమని ఇచ్చారంటే, ది డైరెక్టర్ ఐఎంఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ బై ఆర్డర్డ్ టు ఎంటర్ ఎంఓయూ టు ఎంట్రస్ట్ ద వర్క్ టు ది సెట్ ఫర్మ్ అని చెప్పి ఒక వర్క్ ఆర్డర్ ఆయన డైరెక్ట్గా ఇష్యూ చేశాడు. జనరల్గా ఆయన ఏమన్నా వాళ్ళకి ఫేవర్ చేయాలంటే అలా అంత డైరెక్ట్గా ఇష్యూ చేసుకొని ఇరుక్కోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఒక మంత్రికి కానీ 100 విజ్ఞాపనలు వస్తుంటాయి, నాకు ఆ పని ఇవ్వండి, ఈ పని ఇవ్వండి, అది చేయండి అని. కానీ ఆయన డమ్మీ అఫిషియల్ లెటర్లో దీన్ని ఎగ్జామిన్ చేయండి, చట్ట ప్రకారం తీసుకోమని అధికారులకు రాసి ఉంటే దానికి అంత ఇదే ఉండదు. కానీ ఎంత అత్యుత్సాహమో లేకుంటే ఏంటో కానీ దీంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో కానీ ఆయన డైరెక్ట్గా ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. సో దాని ద్వారా ఆయన ఈ లెటర్ ద్వారానే ముఖ్యంగా ఆయన ఫస్ట్ ఐడెంటిఫై అయ్యాడు. కాబట్టి అది ఈ మొత్తం స్కామ్లో A1 ఆయనే ఉండాలి. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశాడు ఆయన మంత్రి కెపాసిటీలో. అలాంటి చట్టంలో ఎక్కడ ప్రొవిజన్ లేదు. కానీ ఆయన తెలిసి చేశాడా లేదా వేరే ఇతర ఏమన్నా ప్రలోభాలకు లోపడి ప్రెషర్స్తో చేశాడా అనేది ఆయన ఇన్వెస్టిగేషన్లో చెప్పాల్సి ఉంటుంది. రైట్ అండి. ఒకసారి కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర శర్మ గారు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక టెండర్ పిలవాలన్నా, ఏమన్నా కొనుగోలు చేయాలన్నా లీస్ట్గా ఎవరు కోట్ చేస్తారు, మనం మంచి క్వాలిటీ తోటి ఖజానాకి ఎంతవరకు ఆదా చేయగలం, ఇలాంటి అంశాలన్నీ పరిశీలించి ఇస్తారు. ఆర్డర్ అనేది కొనుగోలు ఆర్డర్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి. కానీ ఒక డ్యూ ప్రొసీజర్ ఉంటుంది ప్రతిదానికి, అదేం ఫాలో కాలేదు అని ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తున్న నివేదిక కంప్లీట్గా స్పష్టం చేస్తోంది. మీరేమంటారు? మీ అబ్జర్వేషన్స్ ఏంటండి ఈ కేసు ఇష్యూలో? క్లియర్గా మనకందరికీ తెలుస్తుందండి, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా తన నాయకుడైన చంద్రబాబు నాయుడు ఎన్ని నేరాలు చేసినా అన్ని స్కాముల్లో నుంచి కూడా అతను బయటపడుతూ ఉండటం, అతని మీద ఎటువంటి కేసులు నమోదైనా అతను అందులో స్టేలు వస్తూ ఉండటము, అతను అన్ని కేసుల్లో నుంచి ఎట్లా బయటపడాలనేది వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ నేర్పించున్నారు. అంతేకాకుండా ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాము, మనదే అధికారం అనే భావనలో వాళ్ళు ఉండిపోయారు. ఏది చేసినా ఎట్లా చేసినా మనల్ని అడిగేవాడు లేడు, ఎట్లా కావాలంటే అట్లా మనం టెండర్లు ఇచ్చుకోవచ్చు, ఇది రాజరికం అనుకున్నారు కానీ ప్రజా వ్యవస్థ అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అట్లానే అతను సొంతంగా మంత్రి అయ్యి అతనికి లేని అధికారంతో అతనికి 293 కోట్ల రూపాయలే కేటాయిస్తే 707 కోట్ల వరకు కూడా అతను కొనుగోళ్లు జరిపి ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా ఆడుకొని ఇట్లాగా అతను దుర్వినియోగం చేసి 150 కోట్లు అతను తిన్నాడండి. ఇదంతా కూడా మేమేమి చేసినా మమ్మల్ని కాపాడటానికి వాళ్ళ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ నాయకుడు అన్ని వ్యవస్థలో వాళ్ళ మనుషుల్ని పెట్టాడు, కాబట్టి నేను ఏది చేసినా బయటపడతాను అని ఒకే ఒక తలంపుతోటి రాచరికంలో మనం ఏదన్నా చేయించిన ఉద్దేశంతో చేసినట్టు ఉందే కానివ్వండి, ప్రజల కోసము ప్రజా వ్యవస్థకి ఏమి చేయాలి, మీరు అన్నట్టుగా ఒక టెండర్ ప్రాసెస్ ఉంది, దాని ప్రకారం వెళ్దాము అనేది కూడా లేదండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేసి ప్రజా డబ్బును తిన్నారు. యనమల రామకృష్ణ చూడండి, పంట ఆపరేషన్ కోసం సింగపూర్ వెళ్ళి 30 లక్షలు ఖర్చు పెట్టి వచ్చాడు. ఇట్లానే వాళ్ళు ప్రజా డబ్బును ఖర్చు చేయడానికే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారే తప్ప ఏ రోజు కూడా ప్రజల బాగోగులు చూసిన ప్రభుత్వం కాదండి ఇది. అదే ఇప్పుడు జగన్ గారు చూశారంటే రివర్స్ టెండరింగ్ పెట్టి ఇట్లాంటి అవకతవకలు ఏవి జరగకుండా ప్రతి దానికి కూడా చక్కగా ఒక వ్యవస్థను రూపొందించి మాజీ జస్టిస్ గారిని దానికి
చైర్మన్గా పెట్టి చేస్తూ వస్తున్నారు. ఇట్లాంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేసిన పాపాన పాత ప్రభుత్వాలు పోలేదు. అందువల్ల ఇట్లాంటి అవకతవకలు జరిగినాయని ఇంకా ముందు ముందు చాలా బయటకు వస్తాయి. ఈ కేసులో అచ్చెన్నాయుడికి A1గా చేయాలండి. వారు అన్నట్టుగా ఇందాక లాయర్ గారు అన్నట్టుగా పనబాక్ గారు A1గా చేసి ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారో కూడా వీళ్ళు పాత్రదారులేండి. అసలు సూత్రధారి కూడా పెద్ద ఆయన ఉండుంటాడు. ఆ పెద్ద ఆయన కూడా సూత్రధారిగా ఉన్నాడేమోనని చెప్పి కూడా చూడాలని చెప్పి మేము భావిస్తున్నాను. రైట్. కృష్ణరాజు గారు మనతో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణరాజు గారు ఎట్లా చూస్తారండి మీరు? అంటే క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేశారు, ఎవిడెన్స్లు కానివ్వండి, లేకపోతే ఎంత అవినీతి జరిగింది, ఏ విధంగా జరిగింది. కొటేషన్స్ ఫ్యాబ్రికేటెడ్గా కనిపించాయి, లేకపోతే లేని సంస్థలు ఉన్నట్టుగా చూపించారు, ఎంత మొత్తం స్కామ్ జరిగింది. అక్కడికి ఎంక్వైరీకి వెళ్తే అవన్నీ మూలన పడున్నాయట. ఒక 1 year పాటు అసలు ఆ ఎక్విప్మెంట్ దేన్ని యూజ్ కూడా చేయలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ కేసు విషయంలో? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది కార్మికులకు వైద్య సౌకర్యాలు కల్పించేదండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి దాదాపు 13 లక్షల మంది కార్మికులు దీంట్లో సభ్యత్వం ఉన్నారు. అంటే దాదాపు 40 లక్షల మంది, అంటే వారి కుటుంబాలు తగిలిస్తే 40 లక్షల మంది అక్కడ ప్రాథమికంగా వైద్యం చేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుంది. ఇటువంటి కీలకమైన ఈ రంగంలో అంటే ఈఎస్ఐలో మీరు గమనిస్తే అత్యంత తక్కువ నాణ్యతతో కూడిన మందులు ఎప్పుడు అక్కడ అదొక పుట్టిలుగా మారిందండి అది. ఎందుకంటే మీకు బయట హాస్పిటల్స్ లో రాసే మందులు ఏవి కూడా మీకు ఈఎస్ఐలో దొరకవు. ఈఎస్ఐలో దొరికే మందులన్నీ కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ, అసలు ఊరు పెరగలేని క్వాలిటీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఒక 10 పైసల ఒక టాబ్లెట్ కి ₹1 దానికి టెండర్ పెట్టి డబ్బులు ఎన్కాష్ చేసుకున్న సందర్భాలు అసంఖ్యాకంగా ఉన్నాయండి. అది ఇవ్వాలే కాదు, నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఈఎస్ఐలో జరిగిన అక్రమాల పాపాలకు ఒక కొంత న్యాయం జరిగిందని చెప్పి అనిపిస్తుందండి అక్కడ. అది అవును. కృష్ణరాజు గారు, ఇక్కడ ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. ఈ మూమెంట్ లో ఒకసారి విజిలెన్స్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది మీరు చెప్పిన అంశానికి సంబంధించి అనేది ఒక్కసారి చూస్తున్నా అండి. ది ల్యాబ్ కిట్స్ హ్యావ్ టు బి పర్చేస్డ్ ఫ్రమ్ ది proprietary firms like HemoQ, Biorad, Siemens, etc. But the directors purchased lab kits worth 237 crores from non-proprietary firms by deviating ESI guidelines. మీరు ఇప్పుడు అదే ఒక టాపిక్ మెన్షన్ చేశారు. అత్యంత నాసిరకమైన మందులు ఏ కంపెనీల నుంచి కొనాల్సి ఉంది, ల్యాబ్ కిట్స్ కానీ లేకపోతే ఈ టెస్టింగ్ చేసే వీటిని కానీ వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఎంత మేరకు దుర్వినియోగం చేశారు? 237 కోట్ల రూపాయల వరకు అందులో దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించి నేను గతంలో దీనికి సంబంధించి మేము వార్తలు కూడా రాసామండి. కేవలం ఈఎస్ఐకి సప్లై చేయడం కోసం అని చెప్పి ఆ అధికారులు లేకపోతే ఆ మంత్రి వర్గానికి సంబంధించిన బినామీలు కొన్ని హెల్త్ ఇది చిన్న కంపెనీలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయండి. 5 కోట్లు 10 కోట్లు పెట్టి కేవలం ఈ ఈఎస్ఐకి మందు సరఫరా చేయడం కోసమే. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఈ ఫైండింగ్స్ లో మనకు తెలిసింది ఏంటంటే సుమారు 293 కోట్ల రూపాయల మందుల్ని వీళ్ళు 698 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. అంటే మరి ఎంత ఎక్కువ కోర్టు చేశారో చూడండి. మీకు సంవత్సరాల వరకు చూస్తుంటే ఆశ్చర్యపోతారు మేడం గారు మీరు. అంటే వీళ్ళు అధిక ధరలు ఎలా చెల్లించారు మందులకి అని చెప్పేటప్పటికి 2014-15లో వాళ్ళు కొనుగోలు చేసిన మందులకి చెల్లించిన అధిక ధరలో 131% అండి. 2015-16లో వాళ్ళు కొనుగోలు చేసిన మందులకి చెల్లించిన అధిక ధరలో 159%. 2016-17లో 135% అయితే 2017-18కి వచ్చేప్పటికి అది చాలా తరస్థాయికి చేరిందండి. అంటే అచ్చెన్నాయుడు గారు టెండర్ లేకుండానే ఇవ్వమని చెప్పడం కారణాలు ఏమైనా కావచ్చు. ఆ సంవత్సరంలో వారు అసలు ధర కన్నా కూడా ఆ మందులకి 198.66% ఎక్కువ చెల్లించారు. అంటే ఎంత దోపిడీ జరిగిందంటే సాధారణంగా అంటే ఎప్పుడు జరుగుతుందండి ఈఎస్ఐలో, కానీ ఇక్కడ మాత్రం విస్తలివిడిగా జరిగింది. దానికి ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తారంటే పక్కనే ఉన్న తెలంగాణలో ఎంఓఈ మీద ఇచ్చారు కాబట్టి సేమ్ ఎంఓఈ మీద పాటించండి అని చెప్పి అధికారులకు ఆదేశిస్తూ లెటర్ రాశారు ఆయన. అని ఇప్పుడు పక్క రాష్ట్రంలో మంచిగా తీసుకోండి, అక్కడ అవినీతి జరిగితే అటువంటి ప్రాతిపదిక మనం ఎందుకు చేపట్టాలి? ఇప్పుడు తర్వాత ఏంటంటే 2018-19 వచ్చేటప్పటికి సుమారు 80% ఎక్కువ. కాదు కృష్ణరాజు గారు, ఒక మినిస్టర్ కి డైరెక్ట్ గా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా వర్క్ ఆర్డర్ ఇచ్చేసే అధికారం ఉంటుందా? అంటే ఇప్పుడు అధికారులు ఉండేది అందుకే కదా. లేదండి, అదేంటంటే అత్యవసర సమయాల్లో మాత్రమే కొద్ది వేల రూపాయలకు వాళ్ళు నామినేట్ దాని మీద ఇవ్వచ్చండి.
కానీ ఇప్పుడు ఇది అంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగే కొనుగోలు ఇవన్నీ కూడా దానికి బడ్జెట్ ఉంటుంది, Okay. ప్రొసీజర్ ఉంటుందండి. అసలు ఇవేమీ పాటించకుండానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీటిని అది కూడా మీకు నిన్నకెవరు మనోడు చెప్పారు అక్కడ బయోమెట్రిక్ పరికరాలు ఉన్నాయండి మరుగులండి. దాని వాల్యూ 15 నుంచి 16,000 రూపాయలు ఉంది మార్కెట్ లో కాంపిటేటివ్ ప్రైస్ లో ఉంది. కానీ వీళ్ళు 70,000 రూపాయలు కొన్నారండి ఒక పరికరాన్ని. మరి చూడండి మీకు అది. అట్లాగే మీకు చెప్పినట్టు బినామీ పేర్లు ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన అధికారుల్లో ఒకరు తన బంధువులతో 2 బినామీ సంస్థలు ఏర్పాటు చేశారు. హాకీ ఫార్మా, ఇంకొక ఫార్మర్ పేరు మర్చిపోయానండి. ఈ 2 ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి దానికి 15 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చెప్పారండి. అంటే కేవలం ఈ ఈఎస్ఐ ద్వారా వచ్చే నిధుల్ని దోచుకోవడానికి వీళ్ళు అప్పటికప్పుడు కొన్ని కంపెనీలు పుట్టించారు. లేకపోతే అప్పటికే ఉన్న కంపెనీలు వీళ్ళు జాయిన్ అయ్యి వారి ద్వారా ఇక్కడ కొటేషన్ కంట్రోల్ వేయించి నాసిరకం మందుల్ని ఇచ్చి లక్షలాది మంది కార్మికుల ప్రాణాలు ఆరోగ్యాలతో వీళ్ళు ఆడుకున్నారు. ఇది క్షమించరాని నేరం అండి. ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడే కదండి, ఎందుకంటే ఇప్పుడు జరిగిందంటే మనం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్పే మాట ఉందండి. అంటే అసలు కుంభకోణాలు మీకు అసంఖ్యాకంగా ఉన్నాయి, వాటిని కూడా వెలికి తీయాలి. ఒక ప్రముఖ ఆంగ్ల రచయిత ఏమంటారంటే రాబర్ట్ ఫ్రాస్ట్ అనేవనా మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని చెప్పంటారు. అంటే ఏంటంటే నేను విశ్రమించడానికి ముందు ఇంకా అనేక మైళ్ళు నేను వెళ్లాల్సి ఉందని చెప్పి. అట్లాగే జగన్ ప్రభుత్వం కూడా విశ్రమించకూడదు. ఈ ఒక్క కేసులో మనం ఏదో కొంతమంది యాక్షన్ తీసుకున్నామని చెప్పి విశ్రమించకూడదు. మిగతా అన్ని కేసుల్లో కూడా వాళ్ళు ఇటువంటి దర్యాప్తులు జరిపి దోషులను మాత్రం శిక్షించాలి, నిర్దోషులు అయితే వాళ్ళని రక్షించాలి. రైట్ కృష్ణరాజు గారు. సో మొత్తం ఏం జరిగింది అనేది మీరు చెప్పారు. అయితే జనార్దన్ గారు, మీరు అంటున్నది A1గా అప్పుడు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడిని పెట్టాలని, అది ఎలా సాధ్యం? నిజంగా లా దానికి ఒప్పుకుంటుందా A1గా మంత్రిని పెట్టడానికి? దీనికి లా అంటే యాక్చువల్గా ఈ చట్టంలో ఉన్న ఒక లొసుగుని ఆయన వాడుకున్నాడండి. ఈ చట్టం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో ఫండ్స్ అన్నీ కంపెనీల నుంచి కొంత నామినీగా ప్రతి ఎంప్లాయీకి కొంత కడుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. కానీ ఈ హాస్పిటల్స్ నిర్వహణ, ఈ మందుల కొనుగోళ్లు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి వెస్ట్ చేసింది. సో ఆ లోపాన్ని వీళ్ళు డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ప్లస్ ఈ కంపెనీల నుంచి వచ్చేటువంటి ఈఎస్ఐ కాంట్రిబ్యూషను, దీన్ని వాళ్ళు ఈ లొసుకుని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈ మందులు నాసిరకము, ఎక్విప్మెంట్ నాసిరకము, అసలు ఎక్విప్మెంటే లేకుండా ఈ విధంగా మంత్రులు అడ్డగోలుగా ఒక 1,000 కోట్లు రిలీజ్ అయితే వెంటనే సెకండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐకి ఫండ్ రావడంతో డైరెక్టర్కి అకౌంట్కి సెకండ్స్లో కంపెనీలు బుట్టిచ్చేశారు, సెకండ్స్లో ఆ డబ్బు డ్రా చేశారు. ఇలాంటి లెటర్లు పెట్టి ఇలా 1,000 కోట్లు, ఇంచుమించు 1,000 కోట్లు పైనే జరిగిందండి ఇది. అదే తెలంగాణలో ఇంకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా రిలీజ్ కాలేదు. లాస్ట్ 2.5 సంవత్సరం నుంచి తెలంగాణలో పెద్ద స్కామ్ జరిగింది. ఇప్పుడు అదే నేను అప్పుడు కంపారిజన్ కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ అధికారుల వరకు పరిమితం అయిపోయింది, వేరే అక్కడ మంత్రి వరకు వెళ్ళారు. ఏంటి తేడా రెండు చోట్లకి? అంటే అక్కడ వర్క్ ఆర్డర్ ఇవ్వడం అనేది ఇక్కడ తెలంగాణలో మంత్రులు ఏం చేశారంటే ఏదన్నా అలాంటిది ఏదన్నా ఒకరు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాయా ఈ మందులు నేను సప్లై చేయగలనంటే వాళ్ళు యాజ్ పర్ లా ప్రొసీజర్ కమ్మని చెప్పి నోట్ ఆర్డర్స్ పెట్టేవాళ్ళు అంతే. ఈ విధంగా డైరెక్ట్ గా ఆర్డర్లు ఎవరు ఇవ్వాల. సో కాబట్టి ఇక్కడ ఆయన వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశాడు, వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశాడు ఆయన ఈ టెలిమి. అది కూడా ఒక కాల్కి ₹1.80 అయితే 4.80 లెక్కన లేని కాల్స్, చేయని కాల్స్, కొన్ని లక్షల కాల్స్ చేసినట్టుగా అది ఓన్లీ టెలి హెల్త్ సర్వీసు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. ఆయన ఏమంటాడు అచ్చెన్నాయుడు గారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము టెలికాల్స్ చేసాము కాబట్టి మాకేం సంబంధం, వాళ్ళు చెప్పారు మేము చేసామని. కరెక్టే, కానీ ఇలా చేయమని చెప్పలేదు వాళ్ళు. ఈ విధంగా ₹4 వాళ్ళకి పేమెంట్ చేయమని చెప్పలేదు. అసలు లేని ఫోన్ నంబర్లు, ఎలాంటి ఫోన్ నంబర్లు అంటే లక్షల ఫోన్ నంబర్ బోగస్ నంబర్లకు కాల్ చేసినట్టుగా బిల్లులు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి మనకు 5 నెలలు టైం పట్టింది. మధ్యలో కరోనా రావడం వల్ల ఈ అరెస్టులు వీలు పడలేదు. ఇంకా మొత్తానికి కూడా మనకి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే టోటల్గా దీని వెనకాల చాలా పెద్ద తిమింగళాలు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఓన్లీ పాపం ఆయన తెలిసి రాశాడని నేను అనుకోవట్లే. ఎలా ఆర్డర్ ఇస్తాడు ఆయన? ఏ చట్టంలో లేదు. అంటే అచ్చెన్నాయుడు గారికి అంత ఇప్పుడు ఒక మంత్రిగా ఆ వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసే అధికారం ఆయనకి ఎలా ఉంటుంది?
ఇలా పాపం తలాపిడి అని చెప్పి అదే ఆయన ఎంత ప్రెజర్కి లోనయ్యాడో, ఆయన ఎంత ప్రెజర్కి లోనయ్యాడో. పెద్దోడి ద్వారా ఆయన ఇచ్చే వర్క్ ఆర్డర్ అని చెప్పుంటారు, ఆయన పాపం అర్థం చేసుకోలేకే వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశాడు. అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి ప్రాథమికంగా ఉన్నది 2 ఎకరాల భూమి అండి. ఈ రోజు ఎంత చూడమని చెప్పండి. అందరూ దీంట్లో ఎవరు తక్కువ కాదండి. ఓకే, కృష్ణరాజు గారు ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు 5 ఏళ్లకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కనుక ఒక్కసారి తీసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎక్సెస్ పే చేశారు అనేది పర్టికులర్గా టేబుల్ రూపంలో ఇచ్చారు వీళ్ళు. 131 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ పే చేశారని కేవలం 2014-15 ఏడాదికి. మీరు చెప్పినట్టు 17-18కి 198 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్. ఇది ఖర్చు పెట్టిన అమౌంట్ కాదు. నేను మీకు ఇంత అదే చెప్పాను, ఎక్సెస్ అమౌంట్ శాతం చెప్పాను, మీకు అమౌంట్ కూడా చెప్తున్నానండి. మామూలుగా ఆ మందుల మీద ఖర్చు పెట్టాల్సింది న్యాయంగా అయితే 293 కోట్లు అయితే వీడు చెల్లించింది 698 కోట్లు అండి. అసలు దీన్ని ఎట్లాగంటామంటే ఇది ఆ 293 కోట్లు కూడా మీరు కాంపిటేటివ్ మార్కెట్ లోకి వెళ్తే ఇంకా తగ్గుతాయి మీకు మెడిసిన్స్ వచ్చేటప్పటికి. ఇండియా మీకు మన భారతదేశంలో వచ్చినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత చౌకగా మనకు మందులు మనకు లభ్యమవుతాయండి. ఒక పారాసిటమాల్ మనం ఒక అద్దె పెట్టి కొనుక్కోవచ్చు. ఇదే పారాసిటమాల్ ఒక ఊరు పేర్లు తెలియని ఒక కంపెనీ నుంచి ఈఎస్ఐ కొనుగోలు చేస్తే ₹2-3 చేస్తారు దాన్ని. ఇట్లా ఏంటంటే అసలు ఇది అవినీతికి ఏంటంటే ఒక కొత్త పొంతులు తొక్కించారని చెప్పి మనం దీన్ని భావించాలండి. అరిగేవాడు ఎవరు లేరు అని చెప్పి. ఇప్పుడు కృష్ణరాజు గారు, ఇప్పుడు జనార్దన్ గారు కానీ వెంకటేశ్వర శర్మ గారు కానీ ఏమంటారంటే A1గా అప్పటి మంత్రినే పెట్టాలి అంటారు. మీరేమంటారు? అంటే నిజంగా అది ఎంతవరకు సాధ్యం? సరే, ఆయన వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారు, నిజంగా ఇది కోర్టులలో నిలబడుతుందా? ఏమన్నా మళ్ళీ లొసుగులు పెట్టి తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏసీబీ కానివ్వండి, లేకపోతే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో కానివ్వండి, దీన్ని ఆ స్థాయిలో బిల్డ్ చేశారా అనేది ప్రశ్న. మేడం ఒక విషయం చెప్తానండి మీకు. అచ్చెన్నాయుడు గారు 25/11/2016 రాసిన ఒక లెటర్ చాలండి. ఆయన ఏమంటారంటే ఆ రోజున ఆయన రాసింది ఎవరికంటే టు ది డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్. ఆయనకి రాసింది ఏంటంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఈ మన టెలి హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ తో వాళ్ళొక ఎంఓఏ కుదుర్చుకున్నారు. అటువంటి ఎంఓఏనే మీరు కూడా కుదుర్చుకోమని చెప్తాడు ఆయన. అసలు ఈయన చెప్పడానికి అది కూడా చాలు మీకు. అది సో ఆ లెటర్ ఒక్కటి సరిపోతుంది అంటారు? అది చాలండి, అది ఏమక్కర్లేదు మీకు. అది అసలు ఈ నెంబర్ చెప్పడానికి దానికి ఒక నిపుణుల కమిటీ ఉంటుంది. అదేనండి, ఇప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకుని వర్క్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు కదా. ఈ ఆర్డర్ టు ఇష్యూ వర్క్ ఆర్డర్. యా అవునండి. ఆ తర్వాత ఏమో ఆయన వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారు దాన్ని. ఆయన ఓకే, ఇంకేమక్కర్లేదండి మీకు. మీరు అనేది ఏంటంటే ఈ లెటర్ లో నేను వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశానని స్వహస్తాలతో ఒప్పుకున్నారు, సంతకం పెట్టాడు ఆయన సంతకం పెట్టి ఇష్యూ చేశారు. ఎక్కడ తెలంగాణలో ఇచ్చారంటండి. తెలంగాణలో ఇవ్వటం తెలంగాణ మనకి ఎందుకు ప్రతిపదిక కావాలి? తెలంగాణలో కూడా అక్కడ ఈఎస్ఐ స్కామ్ జరిగితే అక్కడ అరెస్ట్ చేశారంట అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా జరగాలి, అదే జరగాలి. ఓకే, ఒకసారి వెంకటేశ్వర శర్మ గారి దగ్గర కూడా వెళ్దాం. వెంకటేశ్వర శర్మ గారు చెప్పండి, ఇప్పుడు ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కనుక ఏ అంశాలు కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది? అంటే ఇప్పుడు బడ్జెటరీ అలొకేషన్స్ ని మించి పెట్టారు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ ఆర్డర్స్ పెట్టారు, ఇలాంటి ఏ అంశాలని కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందండి? ఏమండి, మీకు ముందుగా చెప్పాలంటే పొద్దున్నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు బీసీ నాయకుడు అరెస్ట్ చేశారు అని అంటున్నారండి. ఇక్కడ చూస్తే మనము ఏసీలో వైద్యం పొందే వాళ్ళు ఎవరండి? ఎస్సీ ఎస్టీలు లేరా? పేద ప్రజలు లేరా? ఎవరు లేరా? అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏసీబీ కేసులు ఎవరెవరు మీరు పెట్టారండి అక్రమంగా? మొత్తం లిస్టు తీస్తే ఏసీబీకి కేసులు లిస్టు తీస్తే అన్ని ఎస్సీ ఎస్టీల మీద పెట్టిన కేసులేనండి ఆయన చంద్రబాబు నాయుడు. ఈ రోజు అన్యాయంగా ఇంత పెద్ద దారుణం అక్రమం చేసి స్కామ్ చేసి ఇతను అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా, కిడ్నాప్ చేస్తారా అంటున్నాడండి. చట్టానికి బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరూ సమానమే. అసలు ఇట్లాంటి కులాల పరంగా విడదీసి కులాల పరంగా అందరినీ ఇరికిచ్చిందే చంద్రబాబు నాయుడు. అధికారంలో ఒక కులం వాళ్ళందరూ అణిచివేస్తూ ఇట్లాంటి పాలిటిక్స్ మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు అండి. గతంలో ఎస్సీ ఎస్టీలు ఎంతో ఇబ్బంది పెట్టాడు ఆయన. ఈ రోజున ఇతను నిజంగా స్కామ్ చేశాడు, ప్రజా డబ్బు దుర్వినియోగం చేశాడు. కోర్టులో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఎక్సెస్ ఆఫ్ అతను లేని పవర్స్ని వాడాడండి, అది క్లియర్గా కనబడుతోంది.
కాబట్టి కోర్టులో ఈ కేసు గ్యారంటీగా నిలబడుతుందండి. ఇందులో ఎటువంటి లొసుగులు లేవు. విజిలెన్స్ వాళ్ళు కూడా దీని మీద చాలా కష్టపడి నివేదిక రెడీ చేసి పేస్ టు పేస్ ఎక్కడా కూడా గతంలో అధికారులు మెయింటైన్ చేసినట్టుగా ఇప్పుడు మెయింటైన్ చేయలేదండి చంద్రబాబు నాయుడు. అధికారులందరూ కూడా చాలా స్వయం కృషితో కష్టపడింది ఈ స్కామ్ని బయటికి తీశారు. అయినా తెలంగాణలో ప్రాసెస్ని ఇక్కడ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. తెలంగాణలో అక్కడ అధికారులు చేస్తే ఇక ప్రతిదీ వీళ్ళే చేయాలండి. వీళ్ళకి తెలియకుండా చేమ కూడా కదలకూడదు. లోకేష్ చంద్రబాబు నాయుడికి తెలియకుండా అచ్చెన్నాయుడు ఏమీ చేయడు. ఇక్కడ అధికారులు తినే అవకాశం ఇవ్వరండి. ముందు వీళ్ళు తిన్న తర్వాత ఏదన్నా ఎముకలు కానీ ఇంకేదన్నా మిగిలితే అధికారులకు వెళ్తాయి. ముందు తినే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు వీళ్ళకి అయిపోయిన తర్వాత అధికారులకు వెళ్తాయి. కానీ తెలంగాణలో అధికారులు తిన్నారు, ఇక్కడ వీళ్ళే తిన్నారండి. వీళ్ళే మొదటివి, ఆఖరి ముద్దాయిలు వీళ్ళే. అసలు స్కామ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు చుట్టే తిరిగి ఉందండి. ఇందులో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా అచ్చెన్నాయుడు సొంతకం చేసే అవకాశమే లేదండి. రైట్. సో మిస్యూజ్ ఆఫ్ పవర్స్ కిందకు వస్తుంది అంటారు మీరు ఖచ్చితంగా. ఇది మెట్టా చంద్రశేఖర్ గారు అడ్వకేట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయన ఓత్ తీసుకుని మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. సో ఆయనకు వచ్చిన పవర్స్ని మిస్యూజ్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా కోర్టు పరిధిలోకి వస్తుంది, కోర్టులో ఇది నిలబడుతుంది అంటున్నారు అడ్వకేట్స్. మరి చంద్రశేఖర్ గారు కూడా ఏమంటారో విందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. చంద్రశేఖర్ గారు మనతో జాయిన్ అయ్యారు. చంద్రశేఖర్ గారు, ఇప్పటి వరకు అందరూ చెప్తున్నది అయితే ఖచ్చితంగా ఆయనే A1 ఇష్యూలో ఆయన వర్క్ ఆర్డర్ పంపించారు కాబట్టి ఇది కోర్టు పరిధిలోకి రావాలంటే ఆయన మిస్యూజ్ ఆఫ్ పవర్స్ కిందకి వస్తుంది ఖచ్చితంగా అనేది అంటున్నారు. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఖచ్చితంగా మిస్యూజ్ ఆఫ్ పవర్స్ కింద రావడమే కాకుండా ది హోల్ ఇష్యూ మనం అర్థం చేసుకోగలిస్తే ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ లా. బిజినెస్ రూల్స్కి ఒక మంత్రి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఏం చేయాలంటే ఫైల్ అన్నటువంటిది ఫస్ట్ యూడిసి అండ్ సూపరింటెండెంట్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీ అండ్ సెక్రటరీ త్రూ ఇది చేస్తారు. ఇతనే డైరెక్ట్ తీసుకొని ఆ మంది మార్బన్ ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ని తీసుకొని డైరెక్ట్గా ఇష్యూ చేసినాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నెంబర్ 1, ఇట్ ఇస్ ఎ వైలేషన్. అంతేకాకుండా 8 మంది విట్నెస్ని ఎగ్జామ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎవరు అంటున్నానంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. కిడ్నాప్ అంటారు. చాలా ఎక్సర్సైజ్ చేశారు, ఎన్నాళ్ళ నుంచో ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రేమాపేసి కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు క్రైమ్ రిజిస్ట్రేషన్ చేసి అతను అరెస్ట్ చేశారు, చట్టపరంగా అరెస్ట్ చేశారు, 41 ఇష్యూ చేసినారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, అతనికి ఏమైనా ఇది మతి భ్రమించిందో మరి ఏమిటో, అతని సీనియర్ 40 years ఇండస్ట్రీ, అతను ఏమంటున్నారో అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ అని హిమ్. కిడ్నాప్ అనడం అన్నటువంటిది ఒక 9 సంవత్సరాల చీఫ్ మినిస్టర్గా చేస్తున్నటువంటి వాళ్ళు అతను ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ని ప్రజలు వాచ్ చేస్తారు. ఆ మాత్రం అతనికి ప్రేమాపేసి ఒపీనియన్ లేదనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అది చాలా తప్పు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదిగా హైకోర్టులో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలుసు, నాకంటే 2 years సీనియర్ ఎర్రన్నాయుడు లాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు పొలాలు ఉంటాయి కదా, ఆ అడ్డంగా నడుచుకొని వచ్చి ఒక్క వకాల్తా లేదు అతనికి. నరసన్నపేట నడిచేవారు, కోటబొమ్మాల కోర్టుకు నడిచేవారు. అట్లాంటి వాళ్ళు ఈరోజు కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించారండి? లెట్ హిమ్ గివ్ అన్ ఆన్సర్ టు అచ్చెన్నాయుడు. దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్స్ బిట్వీన్ అచ్చెన్నాయుడు అండ్ ఎర్రన్నాయుడు. సమ్ టైమ్స్ అన్నయ్య నాకు మొత్తం చేసిస్తున్నాడంటే అప్పుడు తీసుకొచ్చాడు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు ఏదో మన సామెత ఉంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతి కబుర్లు చెప్తున్నాడు. ఇట్స్ ఎ క్రాసింగ్ ఇన్సిమినెంట్. ఏమంటే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు, దమ్ముంటే ఇచ్చేయండి, లెటర్ రాయడము. దొంగవాడు ఎవరండి ఒప్పుకుంటారు? దొంగ అన్నటువంటి ఒప్పుకోరు. నిన్న వరకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి సాక్షిగా మీకు దమ్ముంటే సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి అన్నాడు, సిబిసిఐ ఎంక్వైరీ వేయండి అన్నాడు. ఎంక్వైరీ చేశారు. ఈరోజు కొన్ని ఇష్యూస్లో 1 by 1 వస్తుంది. చంద్రశేఖర్ గారు, అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ కంప్లీట్గా హోంవర్క్ చేశారు 5-6 నెలల పాటు, మొత్తం ఎవిడెన్స్లు సంపాదించుకున్న తర్వాతే ఇప్పుడు ఎవరినైతే ఇవాళ జరిగిన అసలు ఈ స్కామ్ గురించి దీని గురించి ఏమీ మాట్లాడకుండా వదిలేసి పూర్తిగా
ఒక బీసీ కార్డ్ని తెరపైకి తేవడం, లేకపోతే ఒక కిడ్నాప్ చేశారని కామెంట్స్ చేయడం ఎలా చూస్తారు ఒక అడ్వకేట్గా మీరు? అయితే బీసీ కార్డు తేవడం అన్నటువంటిది బీసీకి ప్రధానంగా ఒక బీసీ నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రధానంగా బీసీలకి ఒక ద్రోహం చేసేదే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే గవర్నమెంట్ వర్క్స్లో 50% ఆఫ్ అలాటింగ్ బీసీస్ అన్నటువంటిది ఒక చట్టం తీసుకొచ్చాడు. ఒకటమ్మ లార్డ్ డెన్నింగ్ ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒక దేశం యొక్క పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే ఆ దేశం మొత్తం తిరగనవసరం లేదు, ఆ దేశంలో ఉన్న చట్టాలను కూలంకుషంగా విశ్లేషిస్తే ఆ దేశం యొక్క పరిస్థితి తెలిసిపోతుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా చట్టాలతో పరిపాలన చేస్తున్నాడు, చట్టం చేస్తున్నాడు, చట్ట పరిధిలో పరిపాలన చేస్తున్నాడు. దానిని తీసుకొచ్చి ఏమీ లేకుండా బీసీ కార్డు తీసుకొచ్చాడు. నేరం బీసీ ఏంటి? ఎవరైనా నేరం చేసేది నేరమే. ఇది ఇప్పుడు అన్రిబటబుల్ ఎవిడెన్స్ అంటాం మేము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. అన్రిబటబుల్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రాసిక్యూషన్ పెట్టే ఎవిడెన్స్ని ఇట్ ఇస్ వాళ్ళు అక్యూజ్డ్ రిబటల్ చేయగలగాల, ఇది కాదు అని చెప్పగలగాల. ప్రాసిక్యూషన్ విట్నెస్ అని వీళ్ళు తప్పుగా చేశారు, కావాలని చేశారు అన్నటువంటిది బియాండ్ రీజనబుల్ డౌట్ తీసుకురావాలి. ఎక్కడ తీసుకొస్తాడండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈజ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అన్లెస్ ఇట్ ఇస్ ఏ రిబటల్. మాకు చట్టం ఏం చెప్తుందంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండేటప్పుడు ఇట్ కెనాట్ బి రిబటల్. ఏముంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్? ఇప్పుడు రాసిన లెటరే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నటువంటిది ప్రధానంగా అతను తనకు స్వయంగా వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి ఇచ్చాడు. ఇట్ ఇస్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అలాట్మెంట్ ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చాడో అతను ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండబట్టే కదా, కమిషన్లు అందుకోబట్టే కదా. లా ప్రిజంప్షన్ ఉందమ్మా మాకు చట్టంలో, లా ప్రిజంప్షన్ ఉంది. లా ప్రిజంప్షన్ ఏం చెప్తుంది? ఒక నేరాన్ని మనం కొన్ని ఆధారాలు చట్ట పరిధిలో లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి నేరం చేశాడు అన్నట్టు సర్కమస్టెన్స్ ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ వైట్ కలర్ అఫెన్స్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక లెటర్ రాశారు ఈయన. ది డైరెక్టర్ ఐఎంఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ హియర్ బై ఆర్డర్ టు ఎంటర్ ఎంఓయూ టు ఎంట్రస్ట్ ది వర్క్ టు ద సెట్ ఫిమ్. అంటే ఇప్పుడు ఇంతవరకు అన్నట్టు వర్క్ ఆర్డర్ ని డైరెక్ట్ గా వాళ్ళు మీకు వర్క్ చేసి పెడతారు, తీసుకోండి. ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద వస్తుందా? ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోఫిల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోఫిల్ ఈజ్ అప్లికబుల్. హీ కెనాట్ ఎస్టోఫిల్. నేను రాలేదు అన్నట్టు అప్లై కాదు అతనికి, నేను చేయలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది క్రిమినల్ యాక్షన్. ఇప్పుడు ఆ లెటర్ అన్నట్టు సివిల్ అంటారు, ఏదో అంటారు. ఇట్స్ ఎ క్రిమినల్ యాక్షన్ అమ్మా. ప్రాసిక్యూషన్ ప్రేమాపేసి 100% ప్రేమాపేసి కేసు ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తరో ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వకుండా, ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసి అతను ఏదో 90 స్టేలు తీసుకురావచ్చు. దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. జనార్దన్ గారు, అది ముఖ్యంగా సామాన్యులు కానీ నాయకులు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. చట్టంలో ఇమ్యూనిటీ అనేది ఏదో ఒక స్త్రీ అయినంత మాత్రాన, వయసు ఎక్కువ ఉన్నంత మాత్రాన, కులం వేరే అయినంత మాత్రాన, ప్రాంతం వేరే అయినంత మాత్రాన అట్లాంటి ఎక్కడ చట్టంలో లేవు. అందరికీ దృష్టిలో, చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఏదో తప్పు చేస్తే ఆమె స్త్రీ కాబట్టి, ఆమెకు వయసు ఉంది కాబట్టి వదిలేయండి. ఈ చంద్రబాబు నాయుడు వాదనలు ఎట్టున్నాయంటే ఈ మధ్య ఇది ఇలా తీసుకొస్తున్నాడు. అదేమంటే ప్రజల్లో ఒక విధమైన రాంగ్ సిగ్నల్స్ పంపించడం, ఈ కులాలని, మతాలని, ఈ లింగ భేదాలని, వయసుని రెచ్చగొట్టడం. తప్పు ఎవరు చేసినా కానీ చట్టంలో అందరికీ సమానమైనటువంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి ఇమ్యూనిటీ లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ విధంగా జనాలకి ఒక లెటర్ రాసి, బహిరంగ లెటర్ అంట, అంటే బీసీ కులం వాళ్ళని అరెస్ట్ చేయ, అంటే కులాలు బట్టి చేస్తారా తప్పులు? తప్పులు ఎవరు చేసినా తప్పే. కులం బట్టి ఉండదు, మతం బట్టి ఉండదు, ప్రాంతం బట్టి ఉండదు, లింగ భేదాలు బట్టి ఉండదు, ఇలా ఉండదు. పార్టీలు ఈ మధ్య కొత్తగా పార్టీలు, మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీ పార్టీలకు కూడా ఏముండదు. ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదా? ఎంతమందిని చేయట్లేదు? ఎమ్మెల్యేలు చేయట్లేదా? చేస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటుంది. దాంట్లో ఎలాంటి ఇమ్యూనిటీ లేదండి. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది ఇలాంటి ఫేక్ లెటర్స్, ఏదో కిడ్నాప్, వారే 50 నోటీస్ ఇచ్చాము, మెడికల్ రిపోర్ట్ తీసుకున్నాము హాస్పిటల్లో అచ్చెన్నాయుడికి, అన్ని రకాల చట్ట ప్రకారం చర్యలు తీసుకొని భార్యకి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇన్ని తీసుకొస్తే కిడ్నాప్ అంటే ఎవరిని ఆయన ఈ 40 years ఇండస్ట్రీలో ఎన్ని రోజులు లేదమ్మా జనాల్ని ఇది చేస్తాడు, మోసం చేస్తాడు. ఓకే, ఒక్కసారి కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణరాజు గారు, ఇప్పుడు జనార్దన్ గారు, చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఆయన అదుపులోకి తీసుకున్న పద్ధతిలో కానీ, తీసుకెళ్లే పద్ధతిలో కానీ? ఒక జర్నలిస్ట్గా చెప్పండి.
అట్లా కదండి, ఇక్కడ అదుపులోకి తీసుకోవటం అనేది ఆలస్యంగా జరిగింది. సరే మీరేమంటున్నారంటే 1 year పాటు చేసామని చెప్పి అంటున్నారు. కాదు కృష్ణరాజు గారు, ఇప్పుడు అనేది ఏంటంటే ఆయన కిడ్నాప్ చేశారు, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు లాంటి అభ్యంతరాలు కూడా ఏవో చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లాయర్ గారు అనేది ఏంటంటే ముందస్తుగా నోటీస్ ఇచ్చారు, ఆర్డర్ ఏదో కంప్లీట్ గా వాళ్ళ చేతికి ఇచ్చి ప్రాపర్ గా మెడికల్ ఎగ్జామిన్ తీసుకుని ఏసీబీ వాళ్ళు తీసుకెళ్లారంటారు. ఆయన మీద దర్యాప్తు జరుగుతుందని అనే విషయం ఆయనకి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసు. ఆయన్ని కూడా ప్రశ్నించారు గతంలో, కొన్ని వివరాలు ఆయన దగ్గర సేకరించారు. ఈ రోజు కూడా ఉదయం పూటే తీసుకొచ్చారు తప్ప ఆయన అర్ధరాత్రి పూట వెళ్ళి ఏమీ చేయలేదండి ఆయన్ని. కాబట్టి అరెస్ట్ లో అదుపు తీసుకోవడంలో ఎటువంటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమీ జరగలేదు. రెండోదండి, మనం సాధారణంగా అవినీతి అంటే ఏమంటున్నామంటే కేవలం రాజకీయ అవినీతినే బాగా హైలైట్ చేస్తున్నామండి. కానీ అధికారుల్లో కొంతమంది విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. అంటే అవినీతి మనం 2 రకాలుగా చూడాలి. అది రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి, కొంతమంది అధికారుల అవినీతి. అంటే అవినీతికి తల్లివేరు లాంటిది రాజకీయ నాయకులైతే, పిల్లవేర్లు అధికారులు. వీరు చట్టంలోని లొసుగుల్ని, నిబంధనల్ని అన్నిటినీ ఆకలింపు చేసుకొని ఎట్లాగా డబ్బు సంపాదించాలో బాగా తెలుసు. వాళ్ళు అల్లరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. రైట్. ఒక్క ప్రశ్న కృష్ణరాజు గారు, అందరికి ఇక్కడున్న ప్యానెల్ మొత్తానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలో వాళ్ళు కంప్లీట్ గా ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు, ఒకటి నేచర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, ఆఫీసర్ ఆర్ స్టాఫ్ రెస్పాన్సిబుల్. ఎందుకని ఇప్పుడు చూసాం మనం, ఒకరు రమేష్ కుమార్ గారు, అచ్చెన్నాయుడు గారు, మరొక 2-3 నాకు తెలిసి మొత్తం 8 మందిని రెస్పాన్సిబుల్ చేశారు. సో వాట్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్ అండి, ఆఫీసర్స్, మిగతా వాళ్ళంతా? అంటే ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఎంతమందిని చేర్చొచ్చు? మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, నవ్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ప్రధానంగా ఈ నేరం చేశారు అన్నటువంటిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అనుకున్నారు, వాళ్ళనే పెట్టారు. సబ్సిక్వెంట్గా ఎవిడెన్స్ వస్తుంది, వచ్చేటప్పుడు వాళ్ళని కూడా చేరుస్తారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు వాళ్ళకి కూడా. ఓకే. సో కృష్ణరాజు గారు, వీరిని విచారించిన తర్వాత మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండవచ్చు. వచ్చినప్పుడు వారిని కూడా మళ్ళీ విచారించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇది ఇక్కడ అయిపోయే విచారణ కాదండి. అది ఒక్క నిమిషం, ఇది ఈరోజు పెట్టింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ బేసిక్గా మనకు వచ్చినటువంటిది ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెలువడినటువంటి, విచారణలో వెలువడినటువంటి అంశాల ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ కడతారు. దాని తర్వాత ఛార్జ్షీట్ వేసే లోపల ఈ కన్ఫెషన్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారం ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది చూసి దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఎఫ్ఐఆర్లు యాడ్ చేసుకుంటా పోతాం. మళ్ళీ కూడా ఛార్జ్షీట్లో కూడా మనకి అడిషనల్ ఛార్జ్ షీట్లో కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇంతటితో అయిపోయింది వీళ్ళే కాదండి, ఇదంతా ప్రొసీజర్ చంద్రబాబు నాయుడుకి తెలియదా అండి? చంద్రబాబు నాయుడుకి పక్కా ఇవన్నీ ప్రొసీజర్ తెలుసు. ఏదో ఎల్లో జర్నలిజం, ఎల్లో మీడియా ఉందని చెప్పేసి ఏదో మసిపూసి మారడుగా చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదండి. టైం చాలా, కాలం చాలా 1 year పట్టింది వాళ్ళకి, వీళ్ళు చేసే అక్రమాలని తీసుకురావడానికి 1 year పట్టింది. కాలం చాలా ప్రభావవంతమైంది. ప్రతి ప్రశ్నకి కాలం సరైన సమాధానం చెప్తుంది. వెయిట్ ఫర్ ఇట్. ప్రేమపేసి అతను నేరం చేస్తే ఈరోజు కులము, మతము ఏంటండి? భారత రాజ్యాంగంలో లేదే. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. చట్టం ముందు అందరూ సమానులే. ఏమంటారు ఇప్పుడు కులం కార్డో మతం కార్డో తెరపైకి తేవడం, ఇలాంటి ఒక సీరియస్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎలా చూస్తారు మీరు? ఇది అత్యంత శోచనీయమైన మార్గం అండి. అంటే ఈ రాజకీయ నాయకులు తమను తాను కాపాడుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎస్టీలు బీసీలు అని చెప్పి కులం కార్డులు వాడుతున్నారు. అది చివరికి ఏమవుతుందంటే ఆ నష్టం అనేది ఎవరు వాడుతున్నారో వారికే జరుగుతుందండి. మీకు డాక్టర్ సుధాకర్ కేసుకు వచ్చేప్పటికి ఆయనకు కులాన్ని ఆపాదించారు. కానీ ఆయన వీడియోస్ వస్తూ ఉంటుంటే అసలు ఏంటంటే అది చాలా దారుణంగా ఉన్నాయి. మరి రేపు అట్లాగే ఒక లేడీని కూడా ఫేస్బుక్ లో, ఒక లేడీకి సంబంధించి కూడా ఆవిడ ఏదో చాలా మంచివారు అని చెప్పి ప్రచారం చేశారు కొంతమంది. కానీ ఆవిడ మీద కేసులు ఉన్నాయి. మరి ఆవిడ కూడా ఒకలాన్ని ఆపాదించారు. ఒక మహిళ అని చెప్పి ఆవిడ మీద సింపతి చూపించమని చెప్పి అంటారు. మీరు చూపించండి, కానీ తప్పు చేసిన వాళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు దానికి సంబంధించి కొంత పనిష్మెంట్ వాడు అనుభవించాలి. వారిని వెనకేసుకు రావడం కూడా తప్పు చేసినట్టు అవుతుందండి. అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు తప్పు ఎట్లా
ఒక నేరాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తే అది కూడా తప్పు అవుతుంది. హార్బర్. అలాగే ఈ తప్పు చేసిన వాళ్ళని కాపాడేందుకు లేకపోతే వారిని వెనకేసి రావడం కూడా తప్పే. అది నైతికంగా తప్పు అవుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఇటువంటి నీచమైన లేకపోతే అసందర్భమైన రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇక్కడ అవినీతికి మీకు కులాలు మతాలు లేవండి. అందరూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు కొంతమంది టెంప్ట్ అవుతున్నారు, అవినీతి పాల్పడుతున్నారు. అక్కడ మీకు మతాలకి కులాలకి సంబంధం లేదు. రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్నప్పుడు రకంగా, అధికారం లేనప్పుడు రకంగా మాట్లాడుతున్నారు. నిజానికి గత ప్రభుత్వంలో మీరు ఒకసారి గుర్తు చేస్తాను మీకు, దాదాపు 4,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పదే ప్రచారం చేసింది. కాబట్టి దానిని జనం కూడా నమ్మారండి. నమ్మబట్టి ఏమవుతుందంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. ఇప్పుడు బాధ్యత ఏంటంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఈ అవినీతి అనకొండలన్నింటినీ కూడా పట్టుకొని వాటిని బంధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏదో కబుర్లు చెప్తారు, ఏదో ఒకళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేస్తారు, మిగతా మీరు పట్టించుకోని భావన ప్రజలు కలిగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడతో ఆపకూడదండి. ఈ అవినీతి మీద సమరాన్ని ఇప్పటితో ఆపకూడదు, దీన్ని కొనసాగించాలి. తప్పు చేసిన వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా, వారి వెనకాల ఎటువంటి బంధాలు ఉన్నప్పటికీ కూడా మనం అరెస్టులు చేయాలి. ఇప్పుడు మీకు ఈ మధ్యన మీకు సునీల్ దియోర్ గారు బీజేపీ అధ్యక్షుడు, ఆయన ఏమంటారండి, గత ఏడాది ఎన్నికల టైంలో ఆయన మాట చెప్పారండి, 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి అన్నాడు. ఆయన చేసిన అవినీతికి. నిజానికి ఆయన మీద అవినీతి జరిగిందని చెప్పే భావన అనేది సర్వత్రా ఉంది. ఆరోపణలు చేశారు కాబట్టి ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఆయన మీద ఆరోపణ చేసిన మీద కూడా ఉందండి. కాబట్టి ఈ అవినీతి అనకొండల్ని అదుపు చేసే విషయంలో ఈ పోరాటాన్ని ఆపకూడదు. కానీ కృష్ణరాజు గారు మీరు చెప్తున్నట్టు ఈ పోరాటంలో నిజంగా ప్రభుత్వాలు చేయాలనుకున్నా పాలిటిక్స్ అడ్డొస్తున్నాయి కదా. అది ఒక ప్రధాన విషయం చిత్తశుద్ధి ఉందండి. ఒక విషయం చెప్పమంటారా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మనంతా కూడా ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే ఒక రాజీతో కూడిన పాలిటిక్స్, అంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ అనమాట. మీరు పైకి అనండి కానీ మీకు మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మీకు అనేక కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, లేకపోతే లాబీ విషయాల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా చక్కగా ఒకే విధంగా పనిచేసుకుని ప్రజలు కాకుండా వచ్చారండి. కానీ దానికి భిన్నంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయగలిగింది. ఇది మంచి పరిణామం అండి. ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఈ విషయంలో. వాళ్ళు ఇట్లాగే కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళాలి వాళ్ళు. సో దీని ఒక డేరింగ్ స్టెప్ గానే చూస్తారు మీరు? ఖచ్చితంగా డేరింగ్ స్టెప్. అది డేరింగ్ స్టెప్ అనే కాదమ్మా, ఒక డేరింగ్ స్టెప్ అనే కాదు. ఒక్క నిమిషం కృష్ణరాజు రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకోలేదు, జగన్ తీసుకున్నారు. ఇది మంచి పరిణామం అండి. అవినీతి ఎవరు చేస్తే వాళ్ళు ఒక్క నిమిషం. డేరింగ్ స్టెప్ అనే కాదమ్మా. ఈరోజు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు అంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి 75% ఉన్నటువంటి డబ్బుల్ని ఇక్కడ అవినీతి లేదు కాబట్టి ఆ 70% అడ్డుకట్టకు చేసి ప్రజలకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ అవినీతి, ఇక్కడ కంప్లీట్గా అవినీతి లేదు. ట్రాన్స్పరెంట్, ఇట్స్ ఎ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు మేము సీనియర్ న్యాయవాదులుగా నిజం మాట్లాడితే మాకేదో పార్టీ అంటగడుతున్నారు. పార్టీ అన్నటువంటిది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ నచ్చచ్చు, ఒక పార్టీ నచ్చకపోవచ్చు. దట్ ఈజ్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. వాస్తవంగానే మాట్లాడాలి, ఫ్యాక్ట్గానే మాట్లాడాలి. అబద్ధాన్ని నిజమని నమ్మి అది ప్రజలకు పదే చెబితే అది జీర్ణించుకొని ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతారనే నమ్మకం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ భ్రమలో బతుకుతున్నారు అతను. ఇప్పుడు నేను మొత్తం డాక్యుమెంట్ చదివాను వస్తూ, ఈ కెనాట్ రిబటల్, తప్పించుకోలేడు. డెఫినెట్గా శిక్ష ఎంత పడుతుంది, ఇది ఏమిటి అన్నటువంటిది సబ్జెక్టు. ఇది మనం ఒకసారి వద్దామండి. ఆ పాయింట్ కూడా ఎలా తప్పించుకుంటాడండి, ఎలా తప్పించుకుంటాడు? రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత నిజంగా ఖచ్చితంగా ఇది కోర్టులో నిలబడుతుంది, దీనికి కంప్లీట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అని అడ్వకేట్స్ అందరూ చెప్తున్నారు. చూద్దాం నిజంగా వీటికి శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాల గురించి కూడా మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. సో మీరు ఇందులో కేసు ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ఎవిడెన్స్లో కానీ ఎటువంటి లూప్ హోల్స్ లేవని చెప్తున్నారు. ప్రూవ్ చేస్తే ఒకవేళ ఏ యాక్ట్స్ కింద లేకపోతే ఏ దుర్వినియోగం కింద
ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కేసు? ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఒకటి రిజిస్టర్ అయింది, క్రైమ్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రైమా ఫేసియా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పెడతారు, ఏది పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ముందు స్టార్ట్ చేస్తారు. తర్వాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మీద కూడా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం ఇలా చేస్తూ అది కూడా పెడతారు. ఈయన అధికారి అది ఈ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మంత్రిగా ఆయనకి పీసీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా ఎంత అమౌంట్ చీట్ చేశారు, ఎంతని చీట్ చేశారు, ఎలా బోగస్ కంపెనీలు ఫ్లోట్ చేశారు, నాణ్యత లేని మందులు, ఈవెన్ దీంట్లో ఈ విపరీతమైన స్పెషల్ సెక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మెడికల్ రిలేటెడ్లో నాసిరకం మందులు కొనడం అనేది చిన్న విషయం కాదు. సో స్పెషల్ యాక్ట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి దీనికి మోర్ దాన్ 7 years పనిష్మెంట్ పడేటువంటి సెక్షన్సే ఉంటాయి దీనికి. అన్ని ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి స్కాములు కానీ వాల్యూమ్ కానీ చూసుకుంటే 1000 కోట్ల పైనే ఉందంటున్నారు. కాబట్టి దీంట్లో పూర్తి ఛార్జ్ షీట్ వచ్చే వరకు మనం సెక్షన్లు కూడా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఎలా మనం అక్యూజుల్ని యాడ్ చేస్తామో సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఒక్కొక్క కొత్త విషయం బయటపడినప్పుడు తప్పకుండా వస్తాయి. ఈ కంపెనీలు నాసిరకంగా మందులు తయారు చేయడం అనేది అది ప్రజలకు హాని చేసే విషయం. సో దాంట్లో స్పెషల్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, మెడికల్ సంబంధించినటువంటి యాక్ట్లు, డ్రగ్ కంట్రోల్ యాక్ట్ అవుతుంది, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంట్లో. సో చాలా సీరియస్ అఫెన్స్లు అండి ఇవి. ఖచ్చితంగా వీటిని కూలంకుషంగా దీన్ని తీసుకొస్తారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ ఏసీబీ చాలా స్పెషలైజ్డ్ ఆఫీసర్ని వేశారు. కాబట్టి ఇది ఇంతటితో ఆగదు. ఇది మొత్తం ఉన్నటువంటి తిమింగలాలను మొత్తం కూడా దీంట్లో తీసుకొస్తారు, ఎవరెవరు ఎంత పెద్ద లోడైనా కానీ. కాబట్టి ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది చాలా పెద్ద, ఈవెన్ తెలంగాణలో కూడా అంత డీప్గా చేయలేదేమో. మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈఎస్ఐ స్కామ్లో అంత పెద్ద ఇన్వెస్టిగేషన్లో మంచి ఆఫీసర్లను వేశారు, అన్ని రంగాల్లో నిపుణులను వేశారు దీంట్లో. ఎప్పుడైతే సిట్ నుంచి ఇది ఎప్పుడు ఏసీబీకి వచ్చిందో ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్గా దీని మీద మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒక కొద్ది రోజుల్లోనే ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోతుంది. అయితే ఇది ఈఎస్ఐ కదా చంద్రశేఖర్ గారు, సెంట్రల్ దీని పరిధిలోకి వస్తుంది. కార్మిక శాఖలో ఎంప్లాయీస్ అందరూ సెంట్రల్ దీనిలోకి వస్తారు ఈఎస్ఐ యాక్ట్ కిందకి. యాక్టే కాకుండా ఇంకా నా డౌట్ ప్రేమాపేసి మా మిత్రుడు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు 409 అప్లై అయింది అనుకోండి. మిత్రుడు చెప్పాడు 7 years, ఓకే, ఫుల్లీ అగ్రీ, మోర్ దాన్ 7. 409 అప్లై అయింది అనుకోండి. 409 మాలాంటి వాళ్ళకి వీటి గురించి తెలియదు. ఐపీసీ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి. ఐపీసీ 409 అప్లై చేస్తే అంటే పబ్లిక్ ని మోసం చేయడం, చీటింగ్ పబ్లిక్ ని చేయడం. ఇండివిజువల్ చేస్తే 7 years, ఒక మంత్రిగా ఉంటూ పబ్లిక్ ని చీటింగ్ చేస్తే 10 years మోర్ లైఫ్. చీటింగ్ ఇచ్చే 2 types. ఇద్దరు వ్యక్తుల మధ్య చీటింగ్ జరిగితే అది 7 years, 420. అంతేకాకుండా 408 ఉదాహరణకి బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు. మనం బ్యాంకులో ఏం చేస్తాం, డబ్బులు వేస్తాం. మన డబ్బులు దాచిస్తే అతను డబ్బులు కొట్టివేయబడితే దొంగతనం చేస్తే 409 అప్లై అవుతుంది. 409 అంటే 10 years. అందుకే లార్డ్ మెకాలే చాలా చక్కనే యాక్ట్ తీసుకొచ్చాడు. ఇండియన్ ఎట్లాంటి వాళ్ళు ఉంటారని ఊహించి, మహానుభావుడు ఏంటంటో చంద్రబాబు లాంటి వాడు ఉంటాడని ఊహించాడేమో కానీ 409 నుంచి ఎలా తప్పించుకుంటాడండి? తప్పించుకోండి. ఇట్స్ పబ్లిక్ చీటింగ్. అప్పుడు 409 సబ్జెక్టు కరెక్షన్, బట్ ఒక మినిమం మాత్రం 7 years మాత్రం. కేసు పరిధిని చూస్తే మీకు అనిపిస్తున్న ఒపీనియన్ ఇది ప్రేమాపేసి ఒపీనియన్, అది 7 years మాత్రం 100% అప్లై చేస్తారు. ఎందుకు చంద్రశేఖర్, నాకు ఒక డౌట్ అండి. ఓత్ ఆఫ్ సీక్రసీ వీళ్ళు కూడా తీసుకుంటారు కదా, ఎమ్మెల్యే అండ్ మినిస్ట్రీ చేసుకునేటప్పుడు కూడా నేను నా పరిధిలోకి వచ్చిన వాటిని నేను సీక్రెట్ గా ఉంచుతాను, దుర్వినియోగం కానీ తీసుకుంటారు కదా. అది కూడా అంటే అఫీషియల్ వైలేషన్ ఆఫ్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్. అది కూడా యాక్ట్ అవైలేట్ అయితే దానికి కూడా 7 years, మినిమం 7 years. అందులోనే అంతే. మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు సీనియర్ న్యాయవాదిగా తప్పుడు మాట్లాడకూడదు. దేశద్రోహం కూడా ఉంది అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. మిత్రుడు చెప్పినట్టు ఒక మెడిసిన్ని, ఒక చీప్ మెడిసిన్ని, పారాసెటమాల్ 10 పైసలకు 20 పైసలకు దొరుకుతుంది, చాలా చీపు తీసుకొచ్చారనుకోండి, ఎంతమంది ప్రజలు నాశనం అయిపోతారు. ఆ క్రమంలో ఆలోచిస్తే ఇన్వెస్టిగేషన్ ఎంతకైనా వెళ్తుందండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ తీసుకొచ్చారు. 100% ఇట్ ఈస్ ఎ గుడ్ లెసన్ ఫర్ ఆల్ పొలిటీషియన్స్. వెంకటేశ్వర శర్మ గారు, మీరేమంటారండి? ఈ కేసులో ఖచ్చితంగా ఇప్పటిదాకా 150 కోట్లు స్కామ్ జరిగింది అనేది బయటకు వచ్చిందమ్మా. ఆ 150 కోట్లతోటి ఎటువంటి పాపాలు చేశాడు ఇతను, ఎటువంటి పాపాత్ములకు ఆ డబ్బు ఇచ్చాడు, ఏమిటి ఆ డబ్బుతో ఇంకెన్ని దారుణాలు చేశారు వీరు, అవన్నీ కూడా రావాలమ్మా.
ఏ రోజైతే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని అసలు ఎంక్వైరీకి కూడా విచారణ కూడా పిలవకుండా వదిలేశారో ఆ రోజు నుంచి కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా మేము ఏది చేసినా ఏది చెందినా సరే మమ్మల్ని ఎవరు ఎంక్వైరీ చేయరు, మాకు ఎటువంటి చట్టాలు వర్తించవు, ఎటువంటి అరెస్టులు ఉండవు అనే భ్రమలో భ్రాంతిలో ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారులందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. ఇట్లాంటి స్కామ్లన్నీ కూడా బయటికి తీసుకురావడానికి వారు అత్యంత పకడ్బందీ అయిన అధికారులు నియమించారు. వీళ్ళందరూ కూడా వారి సాయశక్తిలా కృషి చేసి ఈ స్కామ్లన్నీ బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారమ్మా. అరే చంద్రబాబు నాయుడు చూస్తే రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదు, ఈడీ రాకూడదు, ఏమీ రాకూడదు, ఇతను ఒక్కడే కూర్చొని రాజుగా పరిపాలన చేయాలి, ఇతని మీద ఎటువంటి కేసు నమోదు చేయకూడదు అనే దృక్పథంతో ఆయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థల్ని రండి, ఎక్కడ అవినీతి ఉన్నా దాన్ని బయటికి తెద్దాము, ఆ ప్రజల సొమ్ము ప్రజలకే చేరవేద్దాము, ప్రజలందరికీ మంచి చేద్దాము అనే ఒకే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందులో మొదటి భాగంగా అచ్చెన్నాయుడు వచ్చారమ్మా. ఇంకా చాలా మంది ఉన్నారు. యనమల రామకృష్ణుడితో సహా 293 కోట్లు అతను కేటాయిస్తే నువ్వు ఆర్థిక మంత్రి కింద 700 కోట్లు ఎట్లా రిలీజ్ చేశాడు యనమల రామకృష్ణుడు? రూపాయి కూడా ఎక్కువ రిలీజ్ చేసే అధికారం ఉండదు. నువ్వు కేటాయించి 293 కోట్లు, వాళ్ళు వాడుకోవాల్సిన 293 కోట్లు, కానీ 700 కోట్లు బడ్జెట్లో నుంచి బయటకు ఎట్లా వచ్చినాయి? ఎవరెవరు సంతకాలు పెడితే బయటకు వచ్చినాయి? ఇదంతా కూడా స్కామ్ అమ్మ. అంటే ఆ 700 కోట్లు బయటికి రిలీజ్ చేసేటప్పుడే యనమల రామకృష్ణుడు వాటా ఎంత, చంద్రబాబు నాయుడు వాటా ఎంత, లోకేష్ వాటా ఎంత, అవన్నీ తేలుంటాయి. అలాగే ఎక్సెస్ రిలీజ్ ఎందుకు చేస్తాడు యనమల రామకృష్ణుడు? అతను అసలుకే పూచికి పిల్ల బయటికి పోనివాడు. 400 కోట్లు ఎక్స్ట్రా రిలీజ్ చేస్తున్నప్పుడు అతను వాటా ఎంతో అతను నిర్ణయించుకుని దాని ప్రకారమే రిలీజ్ చేసి ఉంటాడు. అతను కనుక ఎక్స్ట్రా 400 కోట్లు రిలీజ్ చేయకపోయి ఉంటే అసలు స్కామ్ జరిగే అవకాశమే చాలా తక్కువ ఉండేది. అంటే దీంట్లో మొత్తం టీడీపీ క్యాబినెట్ పాత్ర అంతా ఉంది. ఆ డబ్బులు రిలీజ్ చేసి క్యాబినెట్ ఆమోదం లేని డబ్బులు రిలీజ్ చేయలేరు. ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన అత్యంత భయంకరమైన స్కామ్లో ఒకటి. ఇట్లాంటి స్కామ్లు ఇంకా చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయండి. రైట్ అండి. మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దామండి. దోచుకు తిన్నారని తెలిసింది కాబట్టే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు అన్నారు మల్లాది విష్ణు. ఇంటికెళ్లి అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంటే కిడ్నాప్ అని చంద్రబాబు ఎలా చెప్తారని ప్రశ్నించారు ఆయన. గత ప్రభుత్వం దోపిడీ పాలనకు ఈఎస్ఐ స్కామ్ ఒక ఉదాహరణ అని మల్లాది మండిపడ్డారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు సందర్భంలో ఈఎస్ఐకి సంబంధించి ఒక 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ 1000 కోట్ల కుంభకోణంలో ఈ వైలేషన్స్ అనమాట. ఈ వైలేషన్స్ ఏమున్నాయంటే ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్, అంటే కొటేషన్ని దొంగగా తయారు చేయటము. దీంతోపాటు పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్, అంటే దొంగ మందులు కొనుగోలు దాంట్లో స్కామ్. అట్లాగే ల్యాబ్ కిట్స్లో కానీ, అలాగే సర్జికల్ ఐటమ్స్లో కానీ, అలాగే వైలేషన్ ఆఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట. ఎవరు ముందు వస్తారో వాళ్ళు ఆ సర్వీస్ రూల్ని కూడా, అలాగే టోల్ ఫ్రీ మరియు ఈసీజీ సర్వీసెస్లో కానీ, అలాగే సివరేజ్ ప్లాంట్ సంబంధించి కానీ, అలాగే బయోమెట్రిక్ సంబంధించి కానీ, మొత్తం 9 అంశాలు ఈ కార్మిక శాఖలో ఉన్నటువంటి ఈఎస్ఐలో ఉన్నటువంటి దాంట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ 1000 కోట్ల కుంభకోణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో యథేచ్ఛగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జరగాల్సినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఎవరూ లేకుండా అచ్చెన్నాయుడు గారి ఇంట్లో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే ఈరోజు తిరుపతిలో రమేష్ కుమారు లేకపోతే రవికుమార్ ఉన్నారో వాళ్ళ టీం అనమాట, అందులో పనిచేసినటువంటి టీం అందరూ కూడా కలిసి అచ్చెన్నాయుడు గారితో కుట్ర పన్ని ఈరోజు 1000 కోట్ల స్కాము ఈఎస్ఐలో జరిగింది అనేది అక్షర సత్యం. ఈ సందర్భంగా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ లేకపోతే హెరాస్ చేయడం కానీ కాదు. ఇది ఈరోజు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది. ఆ దుర్వినియోగం అయిన దాంట్లో భాగంగా ఆ కుంభకోణం వెలుగులోకి వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉన్నది అని చెప్పని స్పష్టంగా వచ్చిన దరిమిల మళ్ళీ తిరిగి ఇంకొకసారి ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఏసీబీ ఎంక్వైరీలో కూడా పూర్తి స్థాయిలో కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణానికి కేంద్ర బిందువు అచ్చెన్నాయుడు గారు అని చెప్పని తెలిసిన మీదట ఈ రోజున ఈ స్కామ్కు సంబంధించినటువంటి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏదో బీసీల మీద దాడి అని లేకపోతే కిడ్నాప్ చేశారని
అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రెడీగా పెట్టుకుని పత్రికలకు లీక్ చేశారు. ఎవరు తప్పు చేసినా, ఎవరు అవినీతికి పాల్పడ్డా, ఎవరు నిధులు దుర్వినియోగం చేసినా ఈ ప్రభుత్వము చూస్తా ఊరుకోదు. కులాలతో సంబంధం లేదు, సామాజిక వర్గాలతో సంబంధం లేదు. కిడ్నాప్ ఏంటండి, 300 మంది పోలీసులు మొత్తం భద్రతా చర్యలన్నీ తీసుకుని అరెస్ట్ చేస్తే కిడ్నాప్గా ప్రజలకి ఒక సందేశం పంపించాలని చెప్పిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంటే ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కులాలు తీసుకురావడము, మళ్ళీ కిడ్నాప్ చేశారని చెప్పని ఒక ప్రభుత్వం మీద అపవాదం వేయటము, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. స్కాములు నిన్న క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. చంద్రన్న కానుకని, ఫైబర్ నెట్లో, సెటప్ బాక్సుల్లో, అన్ని కానుకల్లోనూ ఎంతెంత స్కామ్ జరిగింది, అమరావతిలో ఏం స్కామ్ జరిగింది, అలాగే పట్టిసీమలో ఏం స్కామ్ జరిగింది, ఇవన్నీ కూడా చెప్పారుగా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ట్వీట్ చేశారు, మీకు ఏదైనా దమ్ముంటే విచారణకి ఆదేశించండి అని చెప్పారు. సమయం కోసం విచారణలో అన్నీ 1 by 1 అన్నీ కూడా అవినీతి జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒకటొకటి పూర్తి స్థాయిలో విచారించుకుని తప్పు జరిగిందా లేదా తెలుసుకుని ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తుంది. అంతే తప్ప ఏకపక్షంగా ఎవరిని పడితే అరెస్ట్ చేయట్లేదు కదా. అచ్చెన్నాయుడు గారు అందులో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఉదయం ఏసీబీ అరెస్ట్ చేయడం జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కృష్ణరాజు గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. కృష్ణరాజు గారు, ఈఎస్ఐ అంటే 15,000, ఇప్పుడు 25,000 లిమిట్ చేసినట్టున్నారు శాలరీ లిమిట్. చాలా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి వైద్యం చేయించుకోవాలి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలనే ఉద్దేశంతో పెట్టింది. అసలు నిజంగా కాస్తైనా జాలి దయ ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి డబ్బులు జోలికి వెళ్ళరు. వాళ్ళంతా అండర్ ప్రివిలేజ్లో ఉంటారు, చిన్న చిన్న ఎంప్లాయీస్. వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఎలా చూస్తారు మీరు? అదే అండి, మీకు ఇందాక మనం చెప్పినట్టు మీకు సుమారు 40 లక్షల మంది ఈఎస్ఐకి పరిధిలోకి వస్తున్నారు. మొత్తం అందరూ వారి 13 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలతో కలిపితే 40 లక్షల మంది పరిధిలోకి వస్తున్నారండి. అందరూ కూడా చాలా చిన్న చితగా కూలీ చిన్న చిన్న పనులు చేసుకునేవాడేనండి. వీళ్ళనే పాపం ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే టెస్టులకని వాటికైనా డబ్బులు పే చేయలేక ఈఎస్ఐ మీద ఆధారపడతా ఉంటుంటే ఈఎస్ఐలో వాళ్ళకి లభిస్తున్న చికిత్స ఏంటండి, నిజానికి ఉపశమనం కన్నా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చే నాసిరక మందులకి వీటికి తగ్గకపోగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మీకు. కాబట్టి అంటే ఈ విషయంలో అంటే వీళ్ళు చాలా నిర్దయగా చాలా ఇది అనైతికంగా చాలా కాలం నుంచి వ్యవహరిస్తున్నారండి. ఈఎస్ఐని నిజంగా భ్రష్టు పట్టించారు. ఒక దశలో ఈఎస్ఐకి గత్యంతరం లేక వెళ్లే పరిస్థితి ఏర్పడింది అంతేనండి. అయితే లక్కీగా వాళ్ళకి ఏంటంటే చాలా సందర్భాల్లో ఆరోగ్యశ్రీ కార్డు రావడం వలన కొంతమంది ఏంటంటే బతికి బట్టగట్టి సంతోషంగా గడిపే పరిస్థితి ఏర్పడిందండి. రెండోది, మనకి ఇంత ఒక సందేహం వచ్చింది, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం సాధ్యం అవుతుందంటే గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉంటుంటే దాదాపు మన భారతదేశంలో 60 మంది అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు అరెస్ట్ చేసేవాడిని మన ప్రభుత్వాలు. దాంట్లో శశికళ గారు ఉన్నారు, లల్లయ్య ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, ఓప్రకాష్ చౌదాలా గారు ఉన్నారు. అంటే అందరూ చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నవాళ్ళే. అంటే మనకి అవినీతి మీద మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక సంకల్పం ఉంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడానికి మీకు చెప్తున్నానండి. కృష్ణరాజు గారు, ఇక్కడ ఒక్కసారి దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ లో జరుగుతున్న డిస్కషన్ కూడా మాట్లాడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉంది, వెళ్ళిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. దీన్ని చూసే పిక్చర్ ఏంటి? ఒక పొలిటికల్ అరెస్ట్ గా, లేకపోతే ఒక పొలిటీషియన్ అరెస్ట్ చేసినట్టుగా, ఒక కక్ష సాధింపుగా మాత్రమే దీన్ని చూస్తున్న పరిస్థితి కాదంటారా కృష్ణరాజు గారు? లేదండి, అట్లా ప్రచారం చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగింది, ఆ విషయం తెలుసు అండి. అధికార యంత్రాంగం తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలిసి ఉంటుంది అనుకుందాం అనుకోండి. వాళ్ళందరూ వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు కదా. యాక్షన్ తీసుకునేది ఎవరు? వాళ్ళు అధికారులు దిగిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే నిజానికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే వాళ్ళ గొప్ప ఎవరు ఉండరు. కానీ అది చేయరు అట్లా గాళ్ళు. చేయకపోగా ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పులు యాక్షన్ తీసుకుంటే దాని మీద ఇటువంటి ఆరోపణలు చేస్తారు. రాజకీయ కక్ష సాధింపు, కులాలు, మతాలు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేయటం, బ్లాక్ మెయిల్ చేయటం, లేదా బుర్ర చల్లటం. మీరు హయాంలో మీరు ఎంత అవినీతి పాల్పడ్డారు, మరి మీరేం చేశారు అని చెప్పి ఒక ఎదురుదాడికి, అంటే పసలేని వాదనలతో ఎదురుదాడికి దిగటం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. ప్రజలకు చాలా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు, వారికి అన్నీ తెలుసు. ఎవరు అవినీతి పరులు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో అన్నీ తెలుసు. అయితే వాళ్ళు ఎక్కడ రక్షిస్తారంటే నిజంగా అవినీతికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక్కడతో ఆగిపోకుండా ముందుకు వెళితే ఆంధ్ర ప్రజలు
ఇటువంటి అవినీతి అనకొండలను పట్టుకున్న వారికి బ్రహ్మరథం పడతారండి. దీంట్లో సందేహం లేదు. ప్రజల మద్దతు కూడా వారికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అవినీతికి సంబంధించి ఈ అడ్డుకునే క్రమంలో, ఈ వీరిని అరెస్ట్ చేసే క్రమంలో, వారి మీద కేసులు పెట్టే క్రమంలో ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. చాలా మంది ఏమంటున్నారంటే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి అంటున్నారు. అది కూడా సరైన వ్యూహం కాకపోవచ్చు. ఎందుకంటే సిబిఐకి దగ్గర అసంఖ్యాకమైన కేసులు ఉన్నాయండి. రెండోది ఏంటంటే సిబిఐకి అప్పచెప్పిన రాజకీయ కేసుల్లో, అంటే రాజకీయ నాయకుల అవినీతికి పాల్పడిన కేసుల్లో సిబిఐ దగ్గర కన్విక్షన్ కేవలం 5% ఉందండి. అంటే రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి దానికి సిబిఐకి అప్పచెప్తే ఒక 100 మందికి అప్పచెప్తే దాంట్లో 5 శిక్షలు పడినాయి. కాబట్టి ఏంటంటే సిబిఐని మనం ఏదో పెద్ద సమర్థవంతమైన సంస్థగా మనం భావించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయండి. దానికన్నా కూడా రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలని మనం పటిష్టం చేసుకొని వారికి పూర్తి అధికారాలు ఇచ్చి స్వేచ్ఛనిచ్చి చేస్తే చాలా త్వరగా కన్విక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఇటువంటి కేసుల్లో కన్విక్షన్స్ అనేది చాలా లేట్ గా జరుగుతున్నాయి, చాలా ఆలస్యంగా దీర్ఘంగా జరుగుతున్నాయి. ఈ లోపు ఏంటంటే ఈ ఎవిడెన్స్ కూడా మీకు పోతున్నాయండి. మీకు ఎవిడెన్స్ చెప్పాల్సిన వాళ్ళు చనిపోతున్నారు, లేకపోతే ఎవిడెన్స్ లేకపోవడం. కాబట్టి డిలే జరుగుతుంది. డిలే జరగడం వల్ల ఏమవుతుందంటే అవినీతి పనులు మళ్ళీ స్వేచ్ఛగా బయటకు రాగలుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోనే వేగంగా దర్యాప్తు జరిపించాలండి. ఓకే, సో లేట్ గా జస్టిస్ ఇచ్చినా ఉపయోగం లేదనేది కూడా మనకి మధ్య చాలా ఎక్కువ డిబేట్ జరుగుతోంది. ఇప్పుడు కృష్ణరాజు గారు అన్నట్టు ఎంత జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ అదే అనుకుంటా కదండి ఎగ్జాక్ట్. దానికి పరిష్కారం ఉందండి, మన చట్టంలోనే ఉంది. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయండి. ఇప్పుడు ఇలాంటి కేసులు స్పెషల్ గా ఇన్వాల్వ్ అయినటువంటి ఈ లోతుగా దర్యాప్తు జరగాల్సిన కేసులకి ఖచ్చితంగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి టైం బౌండ్లో మనం దీన్ని నిరూపించవచ్చండి. దీనికి తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పీల్ ఉంటుంది, హైకోర్టుకు ఉంటుంది, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఆ అన్నిటి పీరియడ్ని కూడా ఖచ్చితంగా మనం ఈ అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు మొన్న. దాని ప్రకారం చాలా ఫాస్ట్గానే చేయొచ్చండి. పెద్ద సంవత్సరాలు నడిచేటువంటి వ్యవహారం అయితే కాదు ఇది. నేను ఇప్పుడు కృష్ణరాజు గారిని అడిగినట్టు 15,000, 25,000 స్లాబ్ ఇప్పుడు 25,000 కన్నా తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది. చాలా అండర్ ప్రివిలేజ్డ్ మామూలు కార్మికులు, చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులకు వర్తించే ఈఎస్ఐ అది. అందులో కూడా ఇంత అవినీతికి పాల్పడడం, మినిమం మానవత్వం లేకపోవడం అండి. మినిమం ఇది కార్మికులకు సంబంధించింది. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి ఇది వైద్యమే కాదండి. వాళ్ళకి చనిపోతే, వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం జరిగితే ఇలాంటి కాంపన్సేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈఎస్ఐ యాక్ట్ అనేది కార్మికులకు వరంగా వచ్చినటువంటి యాక్ట్ 1965లో. సో దీంట్లో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెడికల్ అనేది వన్ ఆఫ్ ది మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఒక హాస్పిటల్ పార్ట్. దాని తర్వాత వాళ్ళకి ఉద్యోగం కోల్పోతే వాళ్ళకి ఉపాధి, శాలరీ, సిక్ లీవ్లో పడిపోతే వాళ్ళకి జీతాలు ఇవ్వడం, ఇవన్నీ చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఇది దీనికి ఒక్కదేనగా కాదు. ఇది అలాంటి చట్టాన్ని వీళ్ళు ఈ విధంగా వాళ్ళ సొంత ప్రయోజనాలకి వాడుకున్నారంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదండి. ఇది చాలా సంవత్సరం జరుగుతుంది. దీని మీద ఏంటంటే ఆల్రెడీ పక్క స్టేట్లో తెలంగాణలో స్టార్ట్ అయిపోయి ఇంకా కొందరికి బెయిల్ కూడా రాలేదు. ఈ ఆఫీసర్స్ అందరూ, డైరెక్టర్స్ అందరూ దాంట్లో ఉన్నారు. ఇక్కడ కూడా మంద కూడా ఇది చాలా ప్రొలాంగ్గా జరుగుద్ది, అందరూ అరెస్ట్ అవుతారు. కానీ జస్టిస్ మాత్రం డిలే కాదండి. ఖచ్చితంగా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, స్పెషల్ కోర్టులు పెట్టి ఖచ్చితంగా దీన్ని తొందరగా తేల్చేదానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండి, ఈఎస్ఐ అనేది సెంట్రల్ యాక్ట్ కంప్లీట్ గా, ఇంప్లిమెంటేషన్ మాత్రం స్టేట్ చేస్తూ ఉంటాయి. పర్యవేక్షణ, కొనుగోళ్లు ఇలాంటివన్నీ స్టేట్ చేస్తూ ఉంటుంది. ఈ హాస్పిటల్స్, మందులు, దీని మీద ఏమి నిఘా, మనం రాష్ట్రాల హక్కులు, అధికారాలు అనేది మాట్లాడతాం. సరే, ఇప్పుడు సీరియస్ గానే ఎలిగేషన్స్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, ప్రూవ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఎందుకని కేంద్రం ఈ విషయంలో కంప్లీట్ దానికి ఏ అధికారం లేదా విషయంలో ఇంటర్ఫియర్ కారండి. వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్రం కూడా దర్యాప్తు సంఘంతో యాక్ట్ అన్నటువంటిది ఎప్పుడైతే ఈఎస్ఐ యాక్ట్ ఉన్నదో వాళ్ళకి సెంట్రల్ పరిధి, ప్రతి సెంటర్కి ప్రతి స్టేట్కి సెపరేట్ పవర్సే ఉన్నాయి యాక్ట్లో కూడా. దో ఇట్ ఇస్ ఎ సెంట్రల్ యాక్ట్. ఆ సెంట్రల్ యాక్ట్ చేసినటువంటి నామ్స్ని ఫాలో అవుతారు. కానీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ పవర్. ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఏం చేశాడంటమ్మా, మెడికల్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ కాదు, ప్రొఫెసరు, అతనికి ఒక ప్యానల్ కమిటీ ఉంది. కమిటీ ఉంచిన తర్వాత అతన్ని డైరెక్టర్ తీసుకొచ్చి మెడికల్ డైరెక్టర్గా చేశాడు. డిహెచ్ఎంసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేశాడు. ఈ స్కామ్ విన్న తర్వాత నేను అనుకున్నాను, ఓహో అతను కూడా ఉంటాడు సంతకం పెట్టడానికి. అతనికి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అట్ ఆల్. ఇట్లాంటి స్కామ్స్ ఎన్నో చేశారు వాళ్ళు, ఒకటి కాదు. చాలామంది ఈవెన్ ఎలక్ట్రిసిటీలు కూడా చాలా స్కామ్స్ జరిగినాయి. ఆ స్కామ్స్ కూడా త్వరలో బయటకు వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు
బెయిలబుల్ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇందులో? లేదండి, ఇది చాలా సీరియస్. అసలు హీనియస్ అఫెన్స్ కూడా అంటాను. ఎందుకంటే మెడికల్ స్పూరియస్ మెడిసిన్స్ ఇవి ఇవ్వడం అనేది అది హీనియస్ అఫెన్స్ కింద వస్తుంది. మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే నేను అంటున్నాను, ఈ డ్రగ్ కంట్రోల్ యాక్ట్లు, మెడికల్ చట్టాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి ఖచ్చితంగా. అయితే అది చాలా పెద్ద బెయిల్, నాన్ బెయిలబుల్. అసలు బెయిల్ సంవత్సరం రాకపోయినా ఆశ్చర్యపడలేదు. ఇక్కడ సంవత్సరం నుంచి ఇక్కడ తెలంగాణలో బెయిల్ రాలేదండి కొందరికి. అందువల్ల దీన్ని ఏమి అంత ఈజీగా తీసుకునే విషయం కాదు. బెయిలబుల్ అఫెన్సెస్ ఇవి? బెయిలబుల్ అఫెన్సెస్ అన్నటువంటిది ఇప్పుడు పూర్తిగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ ప్రేమ పేసి మనం ఛార్జ్ షీట్ రిలీజ్ అవుతుంది ఇవాళ చూసిన తర్వాత మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. కాబట్టి కంపల్సరిగా మినిమం ఏంటి విజిలెన్స్ ఏసీబీ వీళ్ళు చేసినా కూడా అధికారంలో లేకపోయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు ఘనాపాటి ఏదైనా చేయగలడు, అతను మహానుభావుడు, అందరికీ తెలుసు. అది ఏం మాట్లాడినా తప్పన్నట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు శక్తులు అన్నటువంటి యుక్తులు శక్తులు అందరికీ తెలుసు. చట్ట ప్రకారం అయితే బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ 100% నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిల్ పక్క రాష్ట్రంలో సంవత్సరం నుంచి బెయిల్ రావడం సేమ్ అఫెన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అక్కడ బెయిల్ రాలేదు అంటే అంతే అప్లికబుల్. వెంకటేశ్వర శర్మ గారు మీరే ఉంటారు? అబ్సల్యూట్లీ ఇవి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అమ్మా. ఇందులో బెయిల్ వచ్చే అవకాశమే లేదు. వారు అన్నట్టుగా సంవత్సరం నుంచి కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా సంవత్సరం నుంచి బెయిల్ రాలేదు. ఇక్కడ కూడా వీళ్ళని జైల్లో పెట్టే ఛార్జ్ షీట్ వేసి మొత్తం కేసు తుది తీర్పు వచ్చేటట్టుగా చూడాలి. వీళ్ళు ఫస్ట్ టైము జైల్లో అడుగు పెడుతున్న అచ్చెన్నాయుడు జైలే అతనికి శాశ్వత గృహం అయ్యేలా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ జనార్దన్ గారు, కృష్ణరాజు గారు, చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర శర్మ గారు స్టూడియోకి వచ్చినందుకు. సో ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసి ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కానీ ఈ అవినీతిపై పోరాటంలో ఇక్కడతో ఆగిపోకూడదు అని అడ్వకేట్స్ కానీ మనతో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కానీ ప్యానెల్లో చెప్తున్నారు. ఇలా కంటిన్యూ అవ్వాలి. ఈ అవినీతిని ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడేలా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు.